హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక రెండు ప్రధానమైన రంగాలు ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఏవి అవి అంటే టూరిజం అండ్ రియల్ ఎస్టేట్. టూరిజం ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, టూరిజం సంబంధించిన రాకపోకలు, పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందో, ప్రభుత్వం కూడా ఆ ఏరియాలను టూరిజం పర్యాటక కేంద్రాలుగా డెవలప్ చేస్తుందో, అటువైపు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంటుంది. నిజానికి ఒక 4-5 ఏళ్ల కింద యాదగిరిగుట్ట సరౌండింగ్స్లో విపరీతమైన రియల్ బూమ్ రావడానికి కారణం, ఆ రోజు ఆనాటి ప్రభుత్వం యాదగిరిగుట్టను ఓన్లీ టెంపుల్ యాంగిల్ కాకుండా పర్యాటక రంగం యాంగిల్లో కూడా డెవలప్ చేస్తామని చాలా ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో ప్రధానమైనది బస్సాపూర్ రిజర్వాయర్ దగ్గర ఒక మన పార్కులు కావచ్చు, ఆ తర్వాత టూరిజం అట్రాక్షన్స్ కావచ్చు, తర్వాత వెడ్డింగ్ డెస్టినేషన్స్ కావచ్చు, ఇవన్నీ ప్లాన్ చేస్తాం ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో అప్పట్లో కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. కానీ టెంపుల్ ఇనాగ్రేషన్ సింపుల్గా చేసేసి అక్కడితో చేతులు దులుపుకున్నారు ఆయన. దానివల్ల యాదగిరిగుట్ట సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేసిన లక్షలాది మంది కూడా ఇవాళకి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి, ఎందుకు ఇక్కడ పెట్టాము అని. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ 4-5 years కూడా రీసేల్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానివల్ల సిటీకి దగ్గరలో, అఫ్కోర్స్ దీంట్లో కూడా మళ్ళీ ప్రధానమైనది నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డే. ఇవి కాకుండా ఇంకొక 2-3 రూట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని డెవలప్ చేయబోతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయి చూసుకుంటే కొద్దిగా ఆలోచించి అటువైపు ముందు చూపుతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ కొంత డిస్టెన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీశైలం రూట్ చెప్తాను. శ్రీశైలం రూట్లో ఏంటి, సోమశిల దగ్గర ఒక సూపర్ డూపర్ పర్యాటక అట్రాక్షన్ రాబోతుంది. ఏంటి, గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడ కృష్ణానది మీద, సోమశిల మీద, నేషనల్ హైవేలో. మళ్ళీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ 2 లేయర్ బ్రిడ్జ్ కడుతుంది. పై లేయర్ వెహికల్స్ వెళ్ళడానికి, హెవీ వెహికల్స్ కానీ నార్మల్ వెహికల్స్ కానీ రెగ్యులర్గా తిరుపతి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్లో వాడడానికి అవకాశం ఉంటుంది. బట్ లోయర్ లెవెల్లో గ్లాస్ బ్రిడ్జ్ కలుగుతుంది. మొత్తం అది కృష్ణానది మీద మనం తిరుగుతూ అటు నల్లమల ఫారెస్ట్ అందాలను, ఇటు కృష్ణానది బ్యాక్ వాటర్ అందాలను కూడా చూడడానికి స్కోప్ ఉంటుంది. అలాంటి ఒక డీసెంట్ అట్రాక్షన్ మనకు కృష్ణానది పైన రాబోతుంది సోమశిల దగ్గర. ఇదేంటంటే ఈ రూట్కు సంబంధించిన హైలైట్ ఏంటి, ఈ 330 feet రోడ్ అయితే రతన్ టాటా రోడ్డు ఉందో అది త్రిబులార్ వరకు, త్రిబులార్ నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి మన్ననూరు వరకు, మన్ననూరు నుంచి మళ్ళీ నేషనల్ హైవే ఒక ఎలివేటెడ్ కారిడార్ వన్యప్రాణులను రక్షించడానికి అది శ్రీశైలం వరకు. ఆ రకంగా అది శ్రీశైలం రోడ్ ఎక్స్క్లూజివ్ అయిపోతుంది. ఇక ఇప్పుడున్న శ్రీశైలం రోడ్డు మనకు భవిష్యత్తులో చెన్నై నేషనల్ హైవేగా, తిరుపతి నేషనల్ హైవేగా కాబోతుంది. హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు చెన్నై నేషనల్ హైవే కాబోతుంది. దీనికి సంబంధించి ఇది ఒక ప్రధానమైన, సోమశిలకు సంబంధించి ప్రధానమైన బ్రిడ్జ్ అనేది, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్. లేటెస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పర్యాటక రంగానికి సంబంధించిన హైలైట్స్ని బహిర్గతం చేసింది, వెల్లడించింది. ఆ వివరాల వల్ల ఎక్కడెక్కడ కొంత ఇంపాక్ట్ పడబోతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ నేను ఎక్కడెక్కడైతే చెబుతున్నానో, హైలైట్ చేస్తున్నానో వాటిని మీరు నోట్ చేసుకోండి, స్టడీ చేయండి. మీకు అందుబాటులో ఉన్న దినపత్రికలను కూడా పరిశీలించండి. అప్పుడు నేను చెప్పింది రియలిస్టిక్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, నేను సజెస్ట్ చేసిన చోట ఇన్వెస్ట్ చేస్తారు. అంతేగాని అపోహలతో ఉండి మొన్న ఎవరో ఒక అబ్బాయి, అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలే, చెప్పలేక ఫోన్ కట్ చేసేసాను. యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ 1.5 ఏళ్ల క్రితమే ప్రిపేర్ అయింది. మళ్ళీ ఒక మాస్టర్ ప్లాన్ వస్తుందంట కదా, అది వచ్చాక మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయట కదా అని అపోహ. ఏదైనా ప్రూఫ్ ఉందా చూపించు బాబు అంటే ఏం చెప్పలేకపోతారు. కానీ మళ్ళీ అదే, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ ఇంకో మాస్టర్ ప్లాన్ వస్తుందట కదా, మళ్ళీ మారుతుందట కదా, బాబు నీకో దండం అని ఫోన్ పెట్టేశారు. ఏం చేస్తాం, ఇప్పుడు చెప్పినంత వరకు నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటి చూపించాం, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూపించాం. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేకుండా ఎవరో మౌత్ పబ్లిసిటీ చెప్పిన దాన్ని ఒక వదంతిని బేస్ చేసుకొని ఆయన కంక్లూజన్కి వచ్చారు. ఇక నేను జాలిపడ్డాను తప్ప ఇంకేం చేయాలని చెప్పి ఊరుకున్నాను. అది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం అయితే తెలంగాణ టూరిజానికి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, హైదరాబాద్ సోమశిల శ్రీశైలం సర్క్యూట్లో హెలీ టూరిజం సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు, హెలికాప్టర్ టూరిజం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దాంట్లో ఆ సోమశిల అనేది చాలా కీలకం ఇందాక నేను చెప్పింది. తర్వాత దీంతో పాటు నాగార్జున సాగర్, సోమశిల, బస్వాపూర్ వంటి జలాశయ ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇందులో బస్వాపూర్ అనేది గత ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం ఇగ్నోర్ చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రాజెక్టును టేకప్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ప్రభుత్వం మారిపోతాయా అని మాట్లాడుతుంటారు కొంతమంది. సో ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. హైదరాబాద్ను గ్లోబల్ మెడికల్ టూరిజంగా డెవలప్ చేస్తున్నారు.
జనవరి 13, 15 తేదీల్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 16, 18 తేదీల్లో ఐరోపా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. జనవరి 13, 14 గచ్చిబౌలి స్టేడియంలో హైటెక్ డ్రోన్లతో ఒక వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా టేకప్ చేస్తున్నవి ప్రధానంగా ఒప్పందాలు. ఇప్పటికీ టూరిజం కాంక్లేవ్ 2025 ద్వారా 30 ప్రాజెక్టులతో 15,279 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 50,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనకు జయేష్ రంజన్ గారు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీని డే టు డే యాక్టివిటీ చేయడానికి అని చెప్పి ఆయన స్పెషల్గా ఆ పోస్టులో నియమించారు జయేష్ రంజన్ గారిని. ఆయన ఈ టూరిజంకి సంబంధించి కూడా ఇంటర్లింక్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ సోమశిల శ్రీశైలం సర్క్యూట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇందాక చెప్పిన రూటు. తర్వాత నాగార్జున సాగర్ సోమశిల, మళ్ళీ అది కూడా అటే. నాగార్జున సాగర్ అంటే ఫ్యూచర్ సిటీ మీదుగా నాగార్జున సాగర్ దగ్గర మనందరికీ తెలుసు వైజాగ్ కాలనీ ఎంత ఇంట్రెస్ట్గా డెవలప్ అయింది అనేది మనందరికీ తెలుసు. సో ఆ వైజాగ్ కాలనీ చూడడానికి కూడా విపరీతంగా వెళ్తున్నారు జనాలు. దీంతో పాటు దానికంటే యువతల ఈ ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత గున్గల్ అనే రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళితే అక్కడ తెలంగాణ అరకు అని కూడా ఒక టూరిజం డెస్టినేషన్ డెవలప్ అవుతుంది. సో ఆ రకంగా సాగర్ రోడ్డు, ఇక ఈ సోమశిల తర్వాత తిరుపతి రోడ్డు, అటు శ్రీశైలం రోడ్డు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం రూట్లో ఒక పర్యాటక రంగానికి సంబంధించిన ఇంపార్టెన్స్. రెండింటితో పాటు ఇటు యాదగిరిగుట్ట దగ్గర బస్వాపూర్ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్, అక్కడ ఏంటంటే బస్వాపూర్ రిజర్వాయర్ ఆల్రెడీ రెడీగా ఉంది. మొన్నటి వరద నీళ్ళు మంచి నీళ్ళు వచ్చాయి దాంట్లో. నిజానికి కాలువలు పూర్తి కాకపోయినా కూడా మొన్నటి ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి, అంటే 2025 వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ రిజర్వాయర్లో వాటర్ వచ్చాయి. నేను మొన్న అటు వెళ్ళినప్పుడు ఒక ల్యాండ్ చూడడానికి వెళ్ళినప్పుడు చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పట్లో నేను 21లో చాలాసార్లు వెళ్ళాను. యాదగిరిగుట్ట రియల్ ఎస్టేట్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టైంలో చాలా వెళ్ళాను. అప్పుడు ఇంత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకంటే అది 10.5 TMCతో కట్టిన రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్. దాని కింద అద్భుతమైన టూరిజం డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ప్రభుత్వం ప్రకటించింది, కానీ చేయలేదు. ఇవాళ దానికి నీళ్లు కనుక వస్తే అక్కడ టూరిజం సర్క్యూట్గా డెవలప్ అయితే, ఒక వెడ్డింగ్ డెస్టినేషన్గా డెవలప్ అయితే, ఎందుకంటే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఒకవేళ అక్కడ పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆ తర్వాత దైవ దర్శనానికి కూడా వెళ్ళే స్కోప్ ఉంటుంది. కాబట్టి అదొక వెడ్డింగ్ డెస్టినేషన్ లాగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సోమశిల శ్రీశైలం సర్క్యూట్ ఒకటి, నాగార్జున సాగర్ ఒకటి, సోమశిల ఒకటి, బస్వాపూర్ జలాశయ ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా డెవలప్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇప్పటికీ ఒప్పందాలు టూరిజం కాంక్లేవ్ 2025 ద్వారా 30 ప్రాజెక్టులతో 15,279 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 50,000 ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణ గ్లోబల్ సమిట్ ద్వారా మరో 7,000 రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. 40,000 ఉద్యోగాల అవకాశాలు రానున్నాయంటే ఓవరాల్గా ఓన్లీ టూరిజం డిపార్ట్మెంట్లోనే దాదాపు 90,000 ఉద్యోగాలు, 22,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది తెలంగాణకి. కాబట్టి ఈ సర్క్యూట్స్లో కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ సర్క్యూట్స్ని కొద్దిగా దూరదృష్టి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. నేను ఒక రూట్ మాత్రం క్లియర్గా చెప్తాను. శ్రీశైలం రూట్లో కోట్రా అనే ఒక జంక్షన్ ఉంది. ఆ కోట్రా జంక్షన్ భవిష్యత్తులో అద్భుతమైన జంక్షన్ కాబోతుంది. ఎందుకంటే కల్వకుర్తిని అవాయిడ్ చేయడానికి కోట్రా దగ్గర ఒక జంక్షన్ ప్లాన్ చేసి ఆ జంక్షన్ నుంచి ఒక రోడ్డు శ్రీశైలం వైపు, ఒక రోడ్డు తిరుపతి వైపు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ కోట్రా జంక్షన్ సమీపంలో ప్రస్తుతానికి రేట్లు చాలా చాలా చీప్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ మీరు ఎకరాల్లో కొనుక్కున్న అద్భుతంగా ఉంటుంది, లేదు ప్లాట్లలో కొనుక్కున్న అద్భుతంగా ఉంటుంది. ప్లాట్లు మాత్రం ఆ ఏరియాలో DTCP వెంచర్ లేవు, జీపీ లేఅవుట్లు ఉన్నాయి. మళ్ళీ జీపీ లేఅవుట్లు అంటే భయపడకుండా LRS ఫుల్లీ పెయిడ్ ఉన్నవి మాత్రం తీసుకోండి. LRS ఫుల్ పేమెంట్ చేయని మాత్రం టచ్ చేయొద్దు. దీనికి సంబంధించిన ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తాను. తక్కువ బడ్జెట్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఆ ఏరియా చూడొచ్చు. కోట్రా జంక్షన్ దగ్గర ఒకటి, తర్వాత ఇటు నాగార్జున సాగర్లో మాల్, తర్వాత చింతపల్లి ఏరియాలో కూడా లో బడ్జెట్ ఉన్నాయి. వింజమూరు చింతపల్లి ఏరియాలో కూడా లో బడ్జెట్ ఉన్నాయి. తర్వాత ఇటు వరంగల్ రూట్లో జనగామ, అల్వాల్ ఆ ఏరియాలో కూడా లో బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. కానీ క్లియర్ కట్గా ఇవి త్రిబుల్-ఆర్ను దృష్టిలో పెట్టుకొని, త్రిబుల్-ఆర్ తర్వాత ఉన్నవి ఇవి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ మళ్ళీ అమ్మో అంత డిస్టెన్స్ అన్న వాళ్ళు మాత్రం కాల్ చేయకండి. డిస్టెన్స్ని ఓకే అనుకున్న వాళ్ళే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోట్రా ఉంది. కోట్రా అనేది మనకు మన ఇక్కడ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చూసుకుంటే అక్కడ నుంచి 14 కిలోమీటర్స్ కందుకూరు, అక్కడ నుంచి 10 కిలోమీటర్లు కడతాలు అంటే 24, అక్కడ నుంచి అమన్గల్ 14, 38, అక్కడ నుంచి వెల్దండ ఆల్మోస్ట్ 12-13 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దగ్గర 50 కిలోమీటర్లకు 52 కిలోమీటర్లకు ప్రిపేర్ అయితేనే మళ్ళీ అక్కడ నుంచి లోపలికి వెళ్తాం. కాబట్టి 55 కిలోమీటర్లకు మెంటల్గా ప్రిపేర్ అయితేనే, అది కూడా తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి. అది చూడండి, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయి.
సేమ్ టైం ఇటు మాల్ తర్వాత ఉండేది కూడా అంతే. ఇప్పుడు మనకు బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 7 కిలోమీటర్స్ ఇబ్రహీంపట్నం, అక్కడ నుంచి యాచారం 15 కిలోమీటర్లు అంటే 22, అక్కడ నుంచి మాల్ 13 కిలోమీటర్లు 22 35, 35 తర్వాత అక్కడ నుంచి చింతపల్లి 6 కిలోమీటర్లు, చింతపల్లి నుంచి మళ్ళీ 5 లోపలికి, దగ్గర దగ్గర ఇది కూడా మనకు 45-48 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇటు వరంగల్ రోడ్లో ఉన్న లో బడ్జెట్ కూడా అంతే. ఆల్మోస్ట్ మనకు జనగాం అంటే 80 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ సెంటర్, అంటే అవుటర్ రింగ్ రోడ్ గట్కేసర్ నుంచి కౌంట్ చేసుకుంటే అది కూడా ఆల్మోస్ట్ 55 దాకా వస్తుంది, 55-60 వస్తుంది. సో ఈ లో బడ్జెట్ కాబట్టి. లేదు డిటీసీపీ, ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు అనుకుంటే కొద్దిగా హై బడ్జెట్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉంది, అవుటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉండే గ్రోత్ ఏరియాకు మధ్యలో ఉన్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీ అయినా, శ్రీశైలం హైవే అయినా, సాగర్ హైవే అయినా, లేదు లో బడ్జెట్లో దూరంగా ఉన్నవైనా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.